హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను గల్ఫ్‌కొచ్చిన నెక్స్ట్ డే ఎందుకు ఏడ్చాను, ఎందుకు నేను ఉండకూడదు అనుకుంటున్నానో మీతో అయితే షేర్ చేసుకున్నాను. అసలు గల్ఫ్‌కి ఎవరు వచ్చినా ఎందుకు రావద్దంటానో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గల్ఫ్‌కొచ్చిన నెక్స్ట్ డే ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు నన్ను వంట చేయమన్నారు. కానీ నేను వచ్చింది వంట పర్పస్ మీదైతే కాదు. వాళ్ళ ఇంట్లో వంట కాకుండా కొన్ని పనులు చేసే పర్పస్ మీద నేనొచ్చాను. వంట రాదని ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను. కానీ నన్ను వంట చేయమన్నారు. సరే ఏం చేయాలని పోయి అడిగాను. అడిగితే పాస్తా చేయమన్నారు. ఓకే చేద్దామని వంట రూమ్‌లోకైతే వచ్చాను. కానీ ఏమేసి చేయాలి? ఎలా చేయాలి? అని టెన్షన్ నా మైండ్‌లో ఉండిపోయింది. సరే అనేసి మా అమ్మకైతే కాల్ చేశాను. కాల్ చేసి అమ్మ ఎలా చేయాలమ్మా? ఎలా చేయమంటున్నారు? ఏం చేయాలి? ఎలా చేయాలి? అని మా అమ్మ అడిగా. అంతకుముందు మా అమ్మ నన్ను చివాట్లు పెట్టింది. నీకు అందుకే ఇంటికాడ ఉన్నప్పుడు వంట నేర్చుకోమన్నది. ఇందుకేను వంట చేయడం రాని దానికి నువ్వు ఆ కానరాని దేశానికి పోయి ఇప్పుడు ఫోన్ చేసి ఎలా వంట చేయాలని నన్ను అడుగుతున్నావా? అయినా ఆ వంటలు నాకు తెలీదు అని అంటుంది. ఇంకేం చేయను నాకు అర్థం కాల. సరే ఇంకేదో ఒకటి చేద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను. యూట్యూబ్ ఆన్ చేసి చూసి వంట చేస్తున్నాను అనేసి నన్ను తిట్టిన తిట్లు ఒకటి రెండు కాదు. ఆ తిట్టిన తిట్లకి నేను గుక్కపెట్టి ఏడ్చేసాను. అసలు పూర్తి కాలేదు, నేను వెళ్ళిపోతాను, మా ఇంటికి పంపించింది అనేసి చాలా ఏడ్చేసాను. మా ఇంట్లో నేను 3 మంత్స్ కన్నా ఎక్కువ ఉండలేదు. నెక్స్ట్ డే 3 మంత్స్‌లోనే ఏం చేశాను, ఎంఎస్ పెట్టేసి బయటకు వచ్చేసాను. పెద్ద గొడవ చేశాను. ఆ గొడవ ఏంటి, ఎందుకు వచ్చేసాను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అసలు ఇలా చేయాలో కూడా తెలియక చేసేసినాను. చేసిన తర్వాత ఏంటంటే ఆ రోజు స్పెషల్ ఫ్రైడే సాటర్డే వాళ్ళకి వీకెండ్స్ అన్నమాట. గల్ఫ్‌లో ఉన్న వాళ్ళకి వీకెండ్స్ అయితే వీళ్ళు వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఇంటికి వచ్చేసారు. మనకి చేసేదే అంతన్నమాట. అదొకటి చేసిన తర్వాత ఏం చేసినారు, ఏదో కింద పైన పడతా చేసిన తర్వాత అయినా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తే ఏమైంది, ఇవ్వాల. సరే అనేసి పెద్ద గొడవ చేసింది. నేను ఏడిచి వెళ్ళిపోయాను. వాళ్ళ అక్కకి వచ్చి ఫస్ట్ నన్ను అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అనేసి. విషయం చెప్పాను. నాకు వంట పర్పస్ మీద మీరు పిలిపిలేదు కదా, కానీ నన్ను వంట చేయమన్నారు, నాకు రావు వంటలు, అందుకని యూట్యూబ్లో చూసి చేస్తే ఇలా మీ అమ్మగారు నన్ను చాలా అవమానంగా తిట్టారు. నేనైతే ఉండను, నన్ను మా ఇంటికి పంపించేయండి, మీరు కట్టిన డబ్బులు నేను